హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విదేశాల్లో విప్లవ సంఘాలు ఏమున్నాయి ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాము. అలాగైతే మీరు మా యొక్క తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము పెట్టేటటువంటి కొత్త వీడియోలు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. తద్వారా మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి నా యూట్యూబ్ కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ అవుతారు. ఇక్కడ మనకి పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఓ, విఆర్ఏ, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్స్, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటిలో ఏంటంటే విదేశాల్లో విప్లవ సంఘాలు ఏ సంవత్సరంలో ఉన్నాయి, ఏ సంవత్సరంలో స్థాపించారు, అలాగైతే ఎవరు స్థాపించారు, ఏ ఏ దేశంలో స్థాపించారు అని చెప్పి మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం ఉంది. సో మనం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ అండ్ గవర్నమెంట్ ఇండియన్ ఇండిపెండెంట్ లింక్ అనేటటువంటి ఈ రెండు సంస్థలు కూడా మనకి ఏంటంటే 1942లో స్థాపించబడ్డాయి. 1942 సంవత్సరంలో ఈ గవర్నమెంట్ ఇండియన్ ఇండిపెండెంట్ లింక్ ఈ అనేటటువంటి సంస్థ స్థాపించబడింది. అలాగైతే ఇది ఎవరు స్థాపించారంటే రాజ్ బిహారీ ఘోష్ గారు స్థాపించడం అనేది జరిగింది. రాజ్ బిహారీ ఘోష్ గారు స్థాపించడం అనేది జరిగింది. ఇది ఎక్కడ స్థాపించారంటే టోక్యోలో స్థాపించారు. అక్కడ ఇది టోక్యోలో స్థాపించడం అనేది జరిగిందనమాట. తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటటువంటి ఈ యొక్క సంస్థ ఎప్పుడు ప్రారంభమైందంటే ఇది కూడా 1942లోనే ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించిన వారు కూడా అంటే దీన్ని స్థాపకులు కూడా ఎవరంటే రాజ్ బిహారీ ఘోష్ గారే. ఇది కూడా టోక్యోలోనే ప్రారంభించబడింది ఈ రెండు సంస్థలు కూడా. తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీ, ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీ ఇది ఎప్పుడు ఈ సంస్థ అనేది ఎప్పుడు ప్రారంభించబడిందంటే 1914 సంవత్సరంలో ఇది ప్రారంభించబడింది. అలాగైతే దీన్ని ప్రారంభించిన వారు ఎవరంటే లాలా హరదయాల్ మరియు వీరేంద్ర చటోపాధ్యాయ. ఇది ఎక్కడంటే బెర్లిన్లో స్థాపించబడింది. ఏ దేశం? బెర్లిన్లో స్థాపించబడింది. బెర్లిన్లో స్థాపించబడింది. స్థాపకులు ఎవరంటే లాలా హరదయాల్ మరియు వీరేంద్ర చటోపాధ్యాయ. వీరిద్దరూ కూడా 1914 సంవత్సరంలో ఇది ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సంస్థ గద్దర్ పార్టీ. ఈ గద్దర్ పార్టీ గురించి చాలాసార్లు అడిగారు. గ్రూప్ 2లో అడిగారు, గ్రూప్ 3లో కూడా, గ్రూప్ 2లో కూడా చాలాసార్లు అడిగారు దీన్ని. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఈ గద్దర్ పార్టీ అనేది ఎవరు స్థాపించారు అంటే ఇది మనకి 1913 సంవత్సరంలో స్థాపించబడింది. ఇప్పుడు 1913 సంవత్సరంలో స్థాపించబడింది. దీన్ని ప్రారంభించిన వారు ఎవరంటే లాలా హరదయాల్ మరియు సోహన్ సింగ్ బాక్నా, తర్వాత తారక్నాథ్ దాస్. వీళ్ళందరూ కూడా దీన్ని స్థాపకులుగా చెప్పుకోవచ్చు. నేను ఇక్కడ రాస్తున్నాను. వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మీరు కూడా నోట్ చేసుకోండి. లాలా హరదయాల్, తర్వాత సోహన్ సింగ్ బాక్నా, తర్వాత తారక్
తారక్నాథ్ దాస్. వీరు ముగ్గురు కూడా స్థాపకులుగా చెప్పుకోవచ్చు. ఈ గద్దర్ పార్టీని ఎక్కడ ఏ దేశంలో అంటే ఇది మట్టికి మర్చిపోకూడదు మీరు, శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించబడింది. ఓకే, శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించబడింది. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్. ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనేది మనకి ఎప్పుడు స్థాపించారంటే దీన్ని 1907 సంవత్సరంలో 1907 సంవత్సరంలో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. స్థాపకులు ఎవరు అంటే తారక్నాథ్ దాస్ గారు స్థాపకులుగా చెప్పుకోవచ్చు. తారక్నాథ్ దాస్ ఏమో. అయితే ఈ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ని ఏ ప్రదేశంలో స్థాపించారంటే యుఎస్ఏలో స్థాపించడం అనేది జరిగింది. తర్వాత మనం బాగా ఇంపార్టెంట్గా చెప్పుకోబోయేది ఏంటంటే అభినవ్ భారత్. ఈ అభినవ్ భారత్ అనేటటువంటి ఈ సంస్థ ఇది ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఇది వచ్చేసి మనకి లండన్లో ప్రారంభించబడింది. ఇది లండన్లో ఉంది. ఇది ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1906 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. 1906 సంవత్సరంలో ప్రారంభించబడింది. దీని యొక్క ప్రధాన స్థాపకులు ఎవరు అంటే విడి సవార్కర్ గారని మనం ఆన్సర్ చేయాలి. విడి సవార్కర్ గారని ఆన్సర్ చేయాలి, లండన్. ఓకే, తర్వాత చూస్తే మనకి ఇండియా హౌస్. ఈ ఇండియా హౌస్ అనేటటువంటి ఈ సంస్థ 1905లో ప్రారంభించబడింది. 1905 సంవత్సరంలో ప్రారంభించబడింది. దీని యొక్క ప్రదేశం వచ్చేసి ఇది కూడా లండన్లో ఉంది. అలాగైతే దీని యొక్క స్థాపకులు ఎవరు అంటే శ్యామ్జీ కృష్ణ వర్మ గారు. ఓకే, దీని స్థాపకులు ఎవరు? శ్యామ్జీ కృష్ణవర్మ గారు. ఓకే, ఈ రకంగా మనం విదేశాల్లో విప్లవ సంఘాలు వీటిలన్నిటి గురించి చెప్పుకున్నాము. దీంట్లో బాగా ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే గద్దర్ పార్టీ ఒకటి ఇంపార్టెంట్, అభినవ్ భారత్ అనేది ఒకటి ఇంపార్టెంట్. గద్దర్ పార్టీ స్థాపకులు ఎవరంటే లాలా హర్దయాల్, సోహన్ సింగ్ బాక్నా, తారక్నాథ్ దాస్ అని చెప్పాలి. ఈ గద్దర్ పార్టీ ఏ ప్రదేశంలో స్థాపించబడింది అంటే మన వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో అనే దేశంలో ప్రారంభించబడింది. అభినవ్ భారత్ వచ్చేసి లండన్లో. తర్వాత గవర్నమెంట్ ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ ఇది రాస్బిహారీ ఘోష్ గారు టోక్యోలో ప్రారంభించడం జరిగింది. ఈ మూడు కూడా బాగా ఇంపార్టెంట్. మొత్తం అన్ని ఇంపార్టెంటే, కాకపోతే ఈ మూడు కూడా చాలా బాగా ఇంపార్టెంట్ అనమాట. అభినవ్ భారత్ ఒకటి, గద్దర్ పార్టీ ఒకటి, ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. మీరన్నిటిని కూడా మీరు నోట్ చేసుకోండి. మీరు 1-2 సార్లు యూట్యూబ్ విన్నా సరే గుర్తుంటుంది. మీరు మా ఛానల్లో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి. 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే
ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1, గ్రూప్ 2, VR1 రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ రాష్ట్రపతి, భారత రాష్ట్రపతికి పార్ట్ 1, పార్ట్ 2. ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం, నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బీమా రంగం. ఈ బీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కానీ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం, దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసా ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, కంప్యూటర్ అబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సిడి అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి అబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, WW అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధనా సంస్థలు, ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి, కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అనే పోస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 months ago పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒకే అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, సైన్స్ కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు, కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.